నమస్తే, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. రాజకీయాల్లో పార్టీలు మార్చడం చాలా మందికి అలవాటైపోయింది. తమను గెలిపించిన ప్రజల అభిమతానికి వ్యతిరేకంగా అనేక మంది అధికారంలో ఉన్న పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు. 5 ఏళ్లలో పెత్తనం కోసం లేకుంటే సంపాదన కోసం రాజకీయ జీవితాన్నే పణంగా పెట్టుకుంటున్నారు. ఇందుకు 2 తెలుగు రాష్ట్రాల్లో అన్ని పార్టీల్లో ఇదే తంతు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేలుగా గెలిచి అప్పట్లో అధికార బీఆర్ఎస్లో చేరిన వాళ్లను, వారి ముఖాలను కూడా జనాలు చూసేందుకు ఇష్టపడటం లేదు. దీంతో అనేక మంది 5 ఏళ్ల పాటు మాజీలుగానే మిగిలిపోవాల్సి వచ్చింది. గతంలో పార్టీ మారిన వాళ్ళ అడ్రస్ కూడా గల్లంతైంది. వాళ్ళిప్పుడు ఎక్కడున్నారో కూడా తెలియని పరిస్థితి. ఎవరో 2-3 తప్ప అత్యధిక శాతం మంది జెండా మార్చిన వాళ్లను ప్రజలు ఏకి పడేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లోనూ ఇదే తంతు. 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. పైగా మెజారిటీకి ఇబ్బంది ఏమీ లేదు. కానీ కేవలం అధికారం కోసం అప్పట్లో చంద్రబాబు పాలన చాలా బాగుందని పొగుడుతూ దాదాపు 23 మంది ఎమ్మెల్యేలు అప్పటి ప్రతిపక్ష వైసీపీ నుంచి జంప్ అయ్యారు. వీరిలో 4 మంత్రులుగా కూడా అప్పట్లో నియమితులయ్యారు. అయితే ఆ తర్వాత మాత్రం వారిలో చాలా మంది ఫేడ్ అవుట్ అయ్యారు. పార్టీ మారిన వారిలో 2019 ఎన్నికల్లో చాలా మందికి సీటు దక్కకపోగా దక్కిన వారిలో ఒకే ఒక్కరు మళ్లీ గెలిచారు. ఆయనే అద్దంకి నియోజకవర్గం ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్. ఆయన తప్పించి 23 మంది ఎమ్మెల్యేల్లో ఎవ్వరూ మళ్లీ గెలవలేదు. భూమా నాగిరెడ్డి గుండెపోటుతో మరణించారు. అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావును మావోయిస్టులు చంపేశారు. తర్వాత జరిగిన ఎన్నికల్లో వారి వారసులు కూడా గెలవలేదు. అంటే పార్టీ మారిన వాళ్లను జనం ఆదరించరన్న విషయం దీన్ని బట్టి అర్థమవుతోంది. అయితే గత ఎన్నికల్లో ఓటమి పాలై 5 ఏళ్ల పాటు రాజకీయంగా దూరంగా ఉన్నవారు కొందరైతే అసలు సీటు దక్కని వారు కూడా అనేక మంది ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ నుంచి వీరిలో ఎక్కువ మందికి సీటు దక్కే అవకాశాలు కూడా లేదు. అంటే పార్టీ మారి తమ రాజకీయ గొయ్యిని తామే తవ్వుకున్నట్లయిందని కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. నియోజకవర్గాల్లో కుటుంబ నేపథ్యం కలిగి కొద్దో గొప్ప ఆర్థికంగా బలం కలిగిన నేతలు మాత్రం కొంత రాజకీయాల్లో నిలదొక్కుంటున్నారు. ఇక 2019 ఎన్నికల తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చింది. టీడీపీలో గత ఎన్నికల్లో కేవలం 23 మంది ఎమ్మెల్యేలు మాత్రమే గెలిచారు. వారిలో 4 పార్టీలు మారిపోయారు. వీరిలో ఒకరికి ఇప్పటికీ టికెట్ను వైసీపీ అధినాయకత్వం నిరాకరించింది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి గెలిచిన మద్దాలిగిరి, చీరాల నుంచి గెలిచిన కరణం బలరాం, విశాఖ దక్షిణ నియోజకవర్గం నుంచి గెలిచిన వాసుపల్లి గణేష్ కుమార్, గన్నవరం నుంచి గెలిచిన వల్లభినేని వంశీలు వైసీపీకి మద్దతుదారులు నిలిచారు. అయితే వీరిలో మద్దాలిగిరికి టికెట్ ఇవ్వమని పార్టీ నో చెప్పింది. మిగిలిన 3లో టికెట్ ఇచ్చినా ఎంతమంది గెలుస్తారనేది సందేహంగానే కనపడుతుంది. అందుకే పార్టీ మారిన నేతలకు ఇదొక హెచ్చరిక అని రాజకీయ విశ్లేషకులు కూడా చెబుతున్నారు. 2014లో వైసీపీ నుంచి టీడీపీలోకి బొబ్బిలి నియోజకవర్గం నుంచి సుజయ కృష్ణ రంగారావు టీడీపీలోకి వచ్చాడు. ఆళ్లగడ్డ నియోజకవర్గం నుంచి అఖిలప్రియ, పలమనేరు నుంచి అమర్నాథ్ రెడ్డి, జమ్మలమడుగు నియోజకవర్గం నుంచి ఆదినారాయణ రెడ్డి, జగ్గంపేట నుంచి జ్యోతుల నెహ్రూ, ప్రత్తిపాడు నుంచి వరపుల సుబ్బారావు, రంపచోడవరం నుంచి వంతల రాజేశ్వరి, పాడేరు నుంచి గిడ్డి ఈశ్వరి, విజయవాడ పశ్చిమ నుంచి జలీల్ ఖాన్, పామర్రు నుంచి ఉప్పులేటి కల్పన, గూడూరు నుంచి పాసం సునీల్ కుమార్, కందకూరు నుంచి పోతుల రామారావు, ఎర్రగొండం పాలెం నుంచి పాలపర్తి డేవిడ్ రాజు, గిద్దలూరు నుంచి అశోక్ రెడ్డి, అద్దంకి నుంచి గొట్టిపాటి రవికుమార్, పాతపట్నం నుంచి కలమట వెంకటరమణ, కదిర్ నుంచి చాంద్ బాషా, మణిగాంధీ నుంచి కోడుమూరు, శ్రీశైలం నుంచి బుడ్డా రాజేశ్వర్ రెడ్డి, కర్నూలు నుంచి ఎస్వి మోహన్ రెడ్డి, బద్వేల్ నుంచి జయరాములు, నంద్యాల నుంచి భూమా నాగిరెడ్డి, అరకు నుంచి కిడారి సర్వేశ్వరరావు 2014లో వైసీపీ నుంచి టీడీపీలోకి చేరారు. ఆ తర్వాత 2019లో చీరాల నుంచి కరణం బలరాం, గన్నవరం నుంచి వల్లభనేని వంశీ, గుంటూరు తూర్పు నుంచి మద్దాలిగిరి, పశ్చిమ విశాఖ నుంచి వాసుపల్లి గణేష్ 2019లో మళ్లీ టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చారు. ఇప్పుడు ఈ లీడర్స్లో 1-2 తప్ప అందరూ ఫేడ్ అవుట్ అయిన వాళ్లే. ఇలాగే అటు అటు పార్టీలు మారుతూ ఉంటే రాజకీయ భవిష్యత్తు మర్చిపోవాల్సిందే. మరి 2024లో ఏ లీడర్ ఏ పార్టీలో ఉంటాడో, ఉన్నా పోటీ చేస్తాడో లేదో, చేసినా ఒకవేళ అసంతృప్తితో పార్టీ జంప్ అవుతారా అనేది కేవలం 1 నెల రోజులు అయితే తెలిసిపోతుంది. మరి ఈ వీడియో చూసిన తర్వాత 2024లో ఇప్పుడు చెప్పిన లీడర్స్ ఎవరైనా జంప్ అయ్యే అవకాశం ఉంటుందా, మీరేమనుకుంటున్నారనేది కూడా వీడియో కింద డెఫినెట్లీ కామెంట్ చేయండి.